అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు అద్భుతమైన విజయం లభిస్తుంది. మీ శారీరక దృఢత్వం, పట్టుదల మిమ్మల్ని గెలుపు తీరాలకు చేర్చుతాయి. కొన్ని పాత సంబంధాలు అనుకోకుండా తెగిపోవడం వలన బాధ కలుగుతుంది. బంధువులతో విభేదాలు పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వారి సహకారంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. మీ నూతన ఆవిష్కరణలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు సంస్థ అభివృద్ధికి దోహదపడతాయి. కౌన్సిలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో మీరు సహాయపడతారు. మీ సహానుభూతి, అవగాహన ప్రశంసించబడతాయి. రోజు వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం, శక్తి వస్తాయి. మీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని బంధాలు బలపడతాయి. కళారంగంలో ఉన్నవారికి అవకాశాలు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కోచింగ్ ఇవ్వడానికి, తీసుకోవడానికి ఇదొక గొప్ప రోజు. జ్ఞానాన్ని పంచుకోవడం, స్వీకరించడం రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. సోషల్ మీడియాలో మీ వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పోస్టులకు ఆదరణ లభిస్తుంది. విద్యుత్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ పలుకుబడి పెరిగి ప్రజల మద్దతును పొందుతారు. ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణం మీకు కొత్త ఉత్తేజాన్ని, శాంతిని ఇస్తుంది. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి. మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. పర్యావరణంపై దృష్టి పెట్టడంలో విఫలమవుతారు. ప్రకృతికి దూరంగా గడుపుతారు. పర్యావరణ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందరి మన్ననలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకున్నంత వేగంగా పురోగతి సాధించలేరు. ముఖ్యమైన కెరియర్ నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు ఆవరిస్తాయి. మంచి వైద్య సేవలు పొందుతారు. మీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. రీడింగ్ అలవాటు మానసిక విశ్రాంతినిస్తుంది. చట్టపరమైన సమస్యలు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. కోర్టు కేసులకు సంబంధించి ప్రతికూల తీర్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు అనూహ్యమైన నష్టాలను ఎదుర్కొంటారు. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. క్లిష్టమైన సమస్యలను కూడా మీ నైపుణ్యాలతో సులభంగా పరిష్కరిస్తారు. మీ సంభాషణ చాతుర్యం ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడులు లభిస్తాయి. కొత్త పద్ధతులను అవలంబిస్తారు. గతంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితం లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రారంభించిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వలన గౌరవం పెరుగుతుంది. పని ఒత్తిడి తీవ్రంగా పెరగడం వలన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆఫీసులో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో చిన్నపాటి వాదోపవాదాలు తలెత్తవచ్చు. మీలోని ప్రతిభ బయటకు వస్తుంది. మీ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇతరుల పట్ల మీరు పెంచుకున్న నమ్మకం ఈ రోజు బలపడుతుంది. మీపై ఉన్న విశ్వాసం వలన ముఖ్యమైన పనులు నెరవేరతాయి. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు పటిష్టంగా ఉంటాయి. బీమా పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థిక భద్రత పెరుగుతుంది. ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రాజెక్టులలో పాల్గొంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీకు ఆనందం, శుభం కలుగుతుంది. పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రయాణాలలో అనవసరపు అలసట కలుగుతుంది.
మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది, మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి, సంగీతంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు దక్కుతాయి, కొత్త మ్యూజిక్ వాద్యాలను నేర్చుకుంటారు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, మీ పొదుపు పెరుగుతుంది, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తారు, రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తారు, మీ జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది, సామాజిక సేవ చేయడం ద్వారా ఈ రోజు మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు, సామాజిక సంబంధాలు మెరుగుపడి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి, మీ నెట్వర్క్ పెరుగుతుంది, మీ జీవన శైలి మెరుగుపడుతుంది, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు, మీ సంకల్పం ఈ రోజు మీకు గొప్ప విజయాలను అందిస్తుంది, మీరు లక్ష్యాలను చేరుకుంటారు, మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి, కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి, నాట్య కళాకారులు ప్రదర్శనలలో తప్పులు చేసి విమర్శలు ఎదుర్కొంటారు, నాట్య సాధన చెయ్యడంలో ఆసక్తి చూపలేరు, టెక్నాలజీని ఉపయోగించి మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఈ రోజు మీరు శివుడిని ప్రార్థించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి, శివలింగానికి అభిషేకం చెయ్యడం శుభకరం, భవిష్యత్తు ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందిస్తారు, వాటిని అమలు చెయ్యడానికి మార్గాలు అన్వేషిస్తారు, మీరు ప్రారంభించిన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి, దేవతానుగ్రహం లభిస్తుంది, మీ సృజనాత్మక ఆలోచనలు కళాత్మక నైపుణ్యాలు ఈ రోజు సరిగ్గా ఉపయోగపడవు, కొత్త ప్రాజెక్టులలో వినూత్నంగా ఆలోచించడానికి ఇబ్బంది పడతారు, మీరు పఠించే మంత్రం వలన అద్భుతమైన శక్తి సానుకూలత లభిస్తుంది, మంత్రోచ్చారణ వలన మీ పనులలో ఏకాగ్రత పెరుగుతుంది, వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం దొరకదు, సరదాగా గడపాలని చేసిన ప్రణాళికలు రద్దవుతాయి, కుటుంబ సభ్యులు స్నేహితులతో ఆత్మీయత పెరుగుతుంది, వారి బంధం మరింత బలపడుతుంది, మీ మనోభావాలు స్థిరంగా సానుకూలంగా ఉంటాయి, మీరు భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. స్టార్టప్లు ప్రారంభించిన వారికి ఈ రోజు అనుకూలం, వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది, ఆర్థిక పెట్టుబడులకు ఇది మంచి సమయం, మీకు మంచి లాభాలు వస్తాయి, లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గదర్శనం చేస్తారు, మీకు సంతృప్తి లభిస్తుంది, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు, ఈ శిక్షణ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి, కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు, మీరు ఎలాంటి పొరపాట్లు చెయ్యకుండా తెలివిగా వ్యవహరిస్తారు, గతంలో జరిగిన చిన్న పొరపాట్లను కూడా సరిదిద్దుకుంటారు, సంతానం ఆరోగ్యం గురించి లేదా వారి విద్య గురించి ఆందోళన చెందుతారు, పిల్లలతో సమయం గడపడానికి వీలు దొరకదు, పరిశ్రమల యజమానులకు మంచి లాభాలు అందుతాయి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలం, దైవచింతన వలన మీ మనస్సుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది, ఆలయ సందర్శన మీకు శుభకరంగా ఉంటుంది, మీరు చేసే కూర్పు పనులు లేదా రచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి, మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి, భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి చూపుతారు, కొత్త ఆవిష్కరణలను అన్వేషిస్తారు, వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఆహ్లాదకరమైన రోజును గడుపుతారు, మీరు దివ్య చింతనలో లీనమై ప్రశాంతత పొందుతారు, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తారు, మీ కుటుంబ సంక్షేమానికి అవసరమైన పనులు చేస్తారు, అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తారు, రియల్ ఎస్టేట్ లావాదేవీనకు ఈ 60 నిమిషాలు అనుకూలం కాదు, ఆస్తి కొనుగోలు అమ్మకాలలో మోసపోయే ప్రమాదం ఉంది, పశుపోషణ రంగంలో మీకు ఆదాయం పెరుగుతుంది, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, దూరపు ప్రయాణాలు అనవసర ఖర్చుల వలన ధనం వృధా అవుతుంది, అనుకోని ఆర్థిక నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, చెప్పడానికి లేదా ఆర్గ్యుమెంట్ చెయ్యడానికి ప్రయత్నాలు విఫలమవుతాయి, మేధోపరమైన చర్చలలో మీ వాదన నిలబడదు, విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది, వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు, దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది, భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది, సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను తెస్తాయి, విదేశీ ప్రయాణాలు సాగిస్తారు, ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9, ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.